ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్త తరహా పాలనకు టీడీపీ శ్రీకారం చుట్టిందని చెప్పారు. రెండో రోజు మహానాడులో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులర్పించిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేద్దాం, స్వర్ణాంధ్ర సాధిద్దామని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం P4 విధానాన్ని తీసుకొచ్చామని, దీని ద్వారా జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకొచ్చిన 6 సూత్రాలు గేమ్ చేంజర్ అవుతాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహానాడును సరికొత్తగా మార్చిన ఘనత లోకేష్ దేనని చంద్రబాబు ప్రశంసించారు. పార్టీలో యువతరానికి కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. మహానాడు వేదికగా నేరస్తులు, పార్టీలో కోవర్టులకు చంద్రబాబు గట్టి హెచ్చరిక చేశారు. నేరస్తులు ఖబర్దార్, నా దగ్గర ఎవరి ఆటలు సాగవని హెచ్చరించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. కుల గణనను ఆయన స్వాగతించారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించబోనని చంద్రబాబు హెచ్చరించారు. ఆడబిడ్డలపై అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందన్నారు. ఇదే సమయంలో ఒత్తిడి అధిగమించాలంటే యోగా తప్పనిసరని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా చేయబోతున్నామని చెప్పారు. ఇది గిన్నెస్ రికార్డు అవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో చాలా మంది ఇబ్బంది పడ్డారని, ఏకాగ్రత పెంచుకోవడానికి అందరూ యోగా చేయాలన్నారు. యోగా వల్ల మన జీవితాల్లో మార్పులు రావాలని ఆకాంక్షించారు. 177 దేశాల్లో యోగా అమలు చేస్తున్నారని, మన దేశంలో పుట్టిన యోగాను ఐరాసలో మోదీ ఆమోదింపచేశారని గుర్తు చేశారు. రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది యోగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో కనీసం 20 లక్షల మంది యోగా సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించారు. యోగాపై మంచి పాట రాస్తే బహుమతి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. కడప గడపలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడుపై రూపొందించిన దివంగత నేత ఎన్టీఆర్ ఏఐ వీడియో ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ ఇప్పుడు ఉండి ఉంటే మహానాడు ఎలా జరిగేది, ఆయన ప్రసంగం ఎలా ఉండేదో వివరిస్తూ 5 నిమిషాల వీడియోను తెలుగుదేశం రూపొందించింది. పంచకట్టులో ఎన్టీఆర్ గొంతుకుతో చేసిన ఏఐ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతిని తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం కార్యకర్తలు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చిన యుగ పురుషుడని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి, టీడీపీ నాయకులు, అభిమానులు, రాజకీయ సినీ ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఏపీ, తెలంగాణలోని వేర్వేరు జిల్లాల్లో తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి అభిమానులు దివంగత నేతకు ఘన నివాళి అర్పించారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పేదలకు పళ్లు పంచిపెట్టారు. ఎన్టీఆర్కు నివాళి అర్పించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, త్రికరణ శుద్ధితో చేసే ఏ కార్యమైనా సత్ఫలితాన్ని ఇస్తుందని, అలాంటి త్రికరణ శుద్ధితో ప్రతి పని చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మనసు, మాట, కర్మను సమన్వయం చేసుకుని పనిచేయటం ఎన్టీఆర్ సొంతమని గుర్తు చేసుకున్న పవన్ పుష్పాంజలి అర్పిస్తున్నట్లు తెలిపారు. గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకుండా నోటికాడికి వచ్చిన ముద్దను కొందరు అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని జగ్జీవన్ రామ్ భవన్లో గురుకుల అవార్డుల ప్రధానోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుకులాలకు చెందిన పలువురు ఉపాధ్యాయుల్ని అభినందించిన సీఎం వివిధ స్థాయిల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. విద్యా ఉద్యోగాల భర్తీలో తమ సర్కారు చరిత్ర సృష్టించిందని రేవంత్ అన్నారు. సమాజంలో అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉందన్న ఆయన, పాలితులుగా ఉన్న ఎస్సీ ఎస్టీలను పాలకులుగా కాంగ్రెస్ మార్చిందని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు చదువులు వద్దు, కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావిస్తే తాము కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని రేవంత్ వెల్లడించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై గత ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తుంటే కోర్టుల్లో కేసులు వేసి ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలను అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి చేయించుకున్న కొత్తగూడెం కలెక్టర్ దంపతులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సతీమణి శ్రద్ధా పాటిల్ పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇందుకు సంబంధించిన దంపతుల ఫోటోను ఎక్స్ వేదికలో పోస్ట్ చేసిన మంత్రి వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సరైన సౌకర్యాలు ఉండవన్న భ్రమలో పేదలు ప్రైవేటు వైద్యశాలకు పరుగులు తీస్తున్న సమయంలో కలెక్టర్ దంపతులు ఆ అపోహను తొలగించే ప్రయత్నం చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు మంత్రి వివరించారు. ప్రసూతి సేవలు విజయవంతంగా నిర్వహించిన పాల్వంచ ఆసుపత్రి సిబ్బందికి అంకితభావం సేవలను కొనియాడారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు సీజేగా త్రిపుర హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ను పంపాలని సిఫారసు చేసింది. ఈ మేరకు త్రిపుర సహా రాజస్థాన్, జార్ఖండ్, మద్రాస్ హైకోర్టుల సీజేలను బదిలీ చేయాలని సిఫారసు చేసింది. రాజస్థాన్ హైకోర్టు సీజే జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవను మద్రాసు హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం జార్ఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును త్రిపుర హైకోర్టుకు సిఫారసు చేసింది. మద్రాసు హైకోర్టు సీజే జస్టిస్ కెఆర్ శ్రీరామ్ను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయాలని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ టి వినోద్ కుమార్ ను మద్రాసు హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించింది. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది. వరి క్వింటాకు కనీస మద్దతు ధర ₹69 మేర పెంచింది. ఫలితంగా క్వింటా వరి మద్దతు ధర ₹2,369 చేరింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. క్వింటా జొన్నల హైబ్రిడ్ రకానికి మద్దతు ధర ₹3,699 పెంచింది. సజ్జల మద్దతు ధర ₹2,775, రాగుల మద్దతు ధర ₹4,886 పెంచింది. క్వింటా మొక్కజొన్నల మద్దతు ధర ₹2,400 పెంచింది. కందులకు కనీస మద్దతు ధర క్వింటాలకు ₹450 మేర పెంచగా 8,000 చేరింది. మినుముల కనీస మద్దతు ధర క్వింటాకు ₹400 మేర పెంచగా 7,800 చేరింది. పెసలకు కనీస మద్దతు ధర క్వింటాకు ₹86 పెంచగా 8,768కి పెరిగింది. రైతులకు వేరుశనగ మద్దతు ధర ₹480 పెంచగా 7,263కు చేరింది. పొద్దుతిరుగుడు ధరను ₹441 పెంచినందున 7,721కు పెరిగింది. సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాకు ₹436 పెంచగా 5,328కి చేరింది. పత్తి కనీస మద్దతు ధర క్వింటాకు ₹589 పెంచింది. వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానం పెంచడమే లక్ష్యంగా బద్వేలు సమీపంలోని గోపవరం గ్రామం నుంచి గురివిందపూడి వరకు 4 వరుసల రోడ్డు విస్తరణకు 3,653 కోట్లు కేటాయించింది. జాతీయ రహదారి 64పై 108.13 కిలోమీటర్లను డిజైన్, బిల్డ్, ఆపరేట్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. రత్లాం నగడ రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వార్దా, బల్లార్షా రైల్వే మార్గాన్ని కూడా 4 వరుసలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందుకున్న తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్ ఆయనతో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటికే న్యాయ నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లతో సంప్రదింపులు జరుపుతున్న కేసీఆర్ ను కమిషన్ నోటీసులు అందుకున్న తర్వాత హరీష్ రావు మూడోసారి కలిశారు. కాళేశ్వరం ఆనకట్టల సంబంధిత అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కమిషన్ నోటీసులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేసీఆర్ విస్తృత సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సంప్రదింపుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు, విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రస్తావిస్తున్న అంశాలు తదితరాలపై కేసీఆర్ అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మేడిగడ్డ ఆనకట్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదిక అంతా బోటకమని బీఆర్ఎస్ చెబుతున్న మాటే నిజమని తేలిపోయిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డలో కాదని కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న రాజకీయాల్లో నాణ్యత లేదని విమర్శించారు. అశాస్త్రీయ నివేదిక ద్వారా రాజకీయంగా బురద జల్లే ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎల్లంటి నిలబడడం సంతోషకరమని, ఈ అంశాన్ని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ఎజెండాతో కూడిన ఊహాజనితమైనదని, ఎన్డీఏ నివేదిక అని చెప్పడంలో తప్పులేదని కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి పరీక్షలు, శాస్త్రీయ వివరాలు లేకుండానే కాంగ్రెస్, బీజేపీ కలిసి దాడి చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ నివేదిక ఎలా ఇస్తుందని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సూటిగా ప్రశ్నించడంతో నివేదిక తప్పుల తడకని రుజువైపోయిందని కేటీఆర్ అన్నారు. ఎల్ఎన్టీ ప్రశ్నలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు చెంపపెట్టు లాంటివని అన్నారు. ఇప్పటికైనా ఎల్ఎన్టీ అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏను కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ వాదనలో తప్పుల తడకని తేలినందున రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఇకనైనా కాళేశ్వరం పునరుద్ధరణ చేపట్టి రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల దుస్థితి, విద్యార్థులు టాయిలెట్లు శుభ్రం చేయటం సహా ఇతర పనులు చేస్తే తప్పేంటన్న అధికారుల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల తొలగింపుపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన కవిత, విద్యార్థులు టాయిలెట్లు శుభ్రం చేసుకుంటే తప్పేంటని అధికారి మాట్లాడిన ఆడియో క్లిప్ను జోడించారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల 40,000 రూపాయలు ఇచ్చేదని, గత ఆగస్టు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వటం నిలిపివేసిందని కవిత గుర్తు చేశారు. ఈ కారణంగా టాయిలెట్లు, గదులు, పాఠశాల, హాస్టల్ ఆవరణలోని పనులు విద్యార్థులే చేసుకోవాలని చెప్పారని ఆక్షేపించారు. ఈ నిర్ణయంపై మండిపడిన కవిత, శ్రమను గౌరవించాలని నేర్పడానికి, విద్యార్థులతో వెట్టిచాకరీ చేయించడానికి తేడా ఉంటుందని పేర్కొన్నారు. శానిటేషన్ వర్కర్లను తొలగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకుని విద్యార్థులకు పనుల నుంచి ఉపశమనం కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సజ్జల భార్గవరెడ్డి, వైసీపీ నేత పర్వతం సుధాకర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తమకు రక్షణ కల్పించాలని భార్గవరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా బీఎన్ఎస్ చట్టం ప్రకారం నడుచుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణకు రావాలని పోలీసులు సజ్జలకు నోటీసులు ఇవ్వగా ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటన్నర సజ్జల భార్గవరెడ్డిని ప్రశ్నించిన పోలీసులు 22 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు భార్గవరెడ్డి దాటవేత ధోరణిలోనే సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈ వైఖరిపై సంతృప్తి చెందని అధికారులు మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు చెప్పారు. భార్గవరెడ్డి, పర్వతం సుధాకర్ రెడ్డి కొంతమంది నకిలీ అకౌంట్ల ద్వారా పోస్టులు పెట్టించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి సరిహద్దు రాష్ట్రాల్లో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ చేపట్టాలని సైన్యం నిర్ణయించింది. పాక్ సరిహద్దులోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రతిస్పందించే వ్యూహాలు, భద్రతా దళాల సంసిద్ధతపై సమీక్ష చేసేందుకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నాయి. బందీలను కాపాడటం, ఇతర పౌర భద్రతా కార్యకలాపాల నిర్వహణలో సైన్యం సంసిద్ధతను విశ్లేషించనున్నాయి. యాంటీ టెర్రర్ స్క్వాడ్లు, కమాండోలు అత్యాధునిక ఆయుధాలతో విన్యాసాల్లో పాల్గొంటారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఘర్షణ తగ్గినప్పటికీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేలా సైన్యం పూర్తి సంసిద్ధంగా ఉంది. మానవరహిత వైమానిక వ్యవస్థ యుఏఎస్, వాటిని ఎదుర్కొనే కౌంటర్ యుఏఎస్లను భారత సైన్యం పరీక్షించింది. భారత్ పాకిస్తాన్ ఘర్షణ చల్లారినప్పటికీ భారత సైన్యం పూర్తిస్థాయి సన్నద్ధత చేసుకుంటోంది. ఇందులో భాగంగానే బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్కు వెళ్లిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది యుఏఎస్లో కౌంటర్ యుఏఎస్ లాటరీయింగ్ మ్యూనిషన్స్ పరిశీలించారు. లాటరీయింగ్ మ్యూనిషన్స్ లక్షిత ప్రాంతంపై ఎగురుతూ ముప్పును పసిగట్టి వాటిపై దాడి చేస్తాయి. ఆత్మాహుతి డ్రోన్లు, ఎక్స్ప్లోడింగ్ డ్రోన్లు వాటి కిందకు వస్తాయి. ఆటోమేటిక్గా ముప్పును గుర్తించి పేల్చేసే లాయిటరింగ్ మ్యూనిషన్స్ ను సైనికులు రిమోట్తో ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడానికి వాటిని ఉపయోగించారు. పాకిస్తాన్ వాయుసేన స్థావరాలపై మే 10న భీకర దాడులు చేసిన సమయంలో మురీద్ బేస్లోని అనుమానిత భూగర్భ స్థావరాన్ని సైతం భారత్ లక్ష్యంగా చేసుకున్నట్టు తేలింది. పాకిస్తాన్లో భూగర్భ సైనిక మౌలిక సదుపాయాలపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన హైరీ సొల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. భారత క్షిపణుల ధాటికి ఆ భూగర్భ స్థావరం సమీపంలో 3 మీటర్ల వెడల్పైన గోతి ఏర్పడినట్లు ఫోటోలో కనిపిస్తోంది.